హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ అమెజాన్ ప్రైమ్లో వచ్చి లైక్ సెల్లార్ డోర్ అనే ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక కపుల్ అయితే ఉంటారు. సో వాళ్ళ నేమ్స్ మనం చూసుకుంటే కనుక లైక్ జాన్ అండ్ సైనా. సో అందులో వాళ్ళ లైక్ సేరా అనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అవుతుంది. బట్ తనకి జాన్ కుండే ఒక ఎలర్జీ వల్ల తనకైతే మిస్క్యారేజ్ అనేది అవుతుంది. సో అప్పుడు వాళ్ళని డిసైడ్ అవుతారు అన్నమాట. సో ఆ ఇంట్లో మనమైతే ఉండకూడదు, కొత్త ఇల్లుకి వెళ్దామని చెప్పి అనుకుంటారు. సో దాని తగ్గట్టు సో వాళ్ళకి కొత్త ఇంటికి అయితే వెళ్తారు. ఆ ఇల్లు వాళ్ళకి ఫ్రీగా అయితే వస్తుంది. బట్ వన్ కండిషన్. సో ఆ కండిషన్ ఏంటంటే కనుక లైక్ సెల్లార్లో ఒక డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్ని అయితే ఓపెన్ చేయకూడదు. అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ కొంచెం కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో చంద్రముఖి సినిమా మనం చూస్తాం కదా. సో అందులో చూసుకుంటే కనుక లైక్ బ్యాక్ సైడ్ ఉండే హౌస్కి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అంతే లైక్ సెల్లార్ డోర్ని ఎవరు ఓపెన్ చేయొద్దు అని చెప్పి ఒక మిస్టరీ ఎలిమెంట్ అంతా ఉంటుంది. దాంతో మనకి కొంచెం సస్పెన్స్ లైక్ ఎవరైనా ఓపెన్ చేస్తారా, లైక్ వెళ్తే ఏమవుతుందని చెప్పి ఒక మిస్టరీ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్ ఈ స్టోరీలో అయితే ఉంది. అది కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ జాన్ క్యారెక్టర్కి సో తన దగ్గర ఒక తనతో పాటు పనిచేసే ఒక అమ్మాయి అయితే తనైతే ఎఫ్ఐఆర్లో అయితే ఉంటాడు. అండ్ సడన్గా మనం చూసుకుంటే కనుక సో అమ్మాయి అయితే కనిపించకుండా పోతుంది. అండ్ లాస్ట్లో ఆ క్యారెక్టర్కి వచ్చిన ట్విస్ట్ కూడా అయితే కొంచెం బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో ఈ మూవీ ఒక రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లేక అన్నెసరీ లాగ్ అనేది అంతైతే వెళ్ళిపోయింది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక ఓపెన్ ఎండింగ్. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ మూవీ స్టార్టింగ్లో ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీగా అయితే ప్రొజెక్ట్ అవుతుంది. బట్ ఇందులో హారర్ అంటూ పెద్దగా అయితే ఏముండదు. అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా మరీ అనుకున్నంత రేంజ్కి అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కొంచెం చూసుకుంటే కనుక కొంచెం మిక్స్డ్ ఒపీనియన్. సో కొంతమందికి ఈ క్లైమాక్స్ అయితే నచ్చుతుంది. సో ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈ క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం ఓపెన్ ఎండింగ్. సో ఇది అట్ ద ప్లస్ పాయింట్, బట్ అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే ఒక డీసెంట్ మిస్టరీ సస్పెన్స్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.5 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేవాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.